మే 13న పోలింగ్ జరగనుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విధిగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. ఇందులో ఎలాంటి ఇఫ్స్ అండ్ బట్స్, ఎలాంటి ఎక్స్క్యూజెస్ ఎవరికి కూడా ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకొని తద్వారా మీ యొక్క ప్రజాస్వామ్యపు బాధ్యతను నిర్వర్తించండి. ఓటు అంటే మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఆ పూటకో ఆ క్షణానికో మాత్రమే సంబంధించిన విషయం కాదని గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను మీకు ఏదో మెసేజ్ ఇవ్వడానికో లేదా మీ మనసును ఏదో మార్చేయడానికో రాలేదు. కానీ ఓటు వేసే ముందు కొన్ని అంశాలను మాత్రం ఆలోచించండి అని విన్నపం చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. ఎన్నో ప్రలోభాలు నడుస్తూ ఉన్నాయి, ఎన్నో చట్టాలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఓటు వేసే ముందు కులం, మతం, ప్రాంతం, వర్ణం, వర్గం వీటన్నిటి చట్టాలలోంచి ఒక అడుగు ముందుకు వేసి బయటకు వచ్చి ఆలోచించి ఓటు వేయండి. ఎన్నో ప్రలోభాలు నడుస్తూ ఉన్నాయి. నేను ఎన్నో చూశాను. మీకు ఈ పాటికి ఎన్నో ప్రలోభాలు అంది కూడా ఉంటాయి, మీరు అందుకొని కూడా ఉండవచ్చు. కానీ వాటికి విశ్వాసం మాత్రం చూపించకండి. ఎందుకంటే ప్రలోభాలకు విశ్వాసం చూపించాల్సిన సమయం అయితే ఇది కాదని గుర్తుంచుకోండి. ఆ ప్రలోభాలను కూడా దాటి ఇంకొక అడుగు ముందుకు వేసి, ఈ చట్టాలను దాటి ఇంకొక అడుగు ముందుకు వేసి ఆలోచించి మీ భవిష్యత్తుకు ఎవరైతే మీ భవిష్యత్తును వికాసం వైపు తీసుకువెళ్తారో అనే ఒక విషయాన్ని ఆలోచించి మాత్రమే ఓటు వేయండి. ఓటు వేయకపోవడం ఏదో ట్రెండ్గా నడుస్తున్న ఈ రోజుల్లో వీఆర్ ఏ పొలిటికల్ అని చెప్పుకుంటూ ఓటుని మాత్రం వేయకుండా కష్టం వచ్చినప్పుడు, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని అరిస్తే, ట్విట్టర్లో ట్వీట్స్ పెడితే ప్రజాస్వామ్యం మారిపోదు, ప్రజా సమస్యలకు పరిష్కారం రాదు. ప్రజాస్వామ్యంలో మన యొక్క వాయిస్ని వినిపించాలన్నా, ప్రజా సమస్యలు మారాలన్నా, మీకు నచ్చిన సిద్ధాంతం పరిడవిల్లాలన్నా ఓటు ఒక్కటే మార్గమని మాత్రం గుర్తుంచుకొని ఓటు వేయడానికి ఖచ్చితంగా రండి. ఓటింగ్ డేని హాలిడేగా మాత్రం పరిగణించబోకండి. అది అన్నిటికన్నా మించిన ఇంపార్టెంట్ వర్కింగ్ డే అని గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్లకు ఒక్కసారి వచ్చి ఈ అవకాశాన్ని మాత్రం చేజార్చుకోకండి. సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విన్నపం చేస్తూ ఉన్నాను. దేశం ఏమైపోయినా పర్లేదు, దేశ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు అంధకారమయమైపోయినా పర్లేదు, మాకు అధికారం మాత్రం వస్తే చాలు అని అనుకుంటున్న పార్టీలను, వ్యక్తులను మట్టి కర్పించండి. నా ఒక్క ఓటుతో ఏం మార్పు వస్తుంది, నా ఒక్క ఓటుతో ఏం చేంజ్ వస్తుందని మాత్రం ఆలోచించబోకండి. మీ ఒక్క ఓటే పెద్ద సునామీ తీసుకురాగల శక్తివంతమైనదని మాత్రం గుర్తుంచుకోండి. మీకు ఏ పార్టీ నచ్చకపోతే ఉన్న క్యాండిడేట్స్లో ఎవరు బెస్ట్ అని ఆలోచించి వారికి ఓటు వేసే ప్రయత్నం చేయండి. ఓటు వేసే ముందు ప్రధానంగా ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓటు అంటే ఎంతో పవిత్రమైనది. దాన్ని ఎంతో పవిత్రంగా భావించి దైవస్వరూపమైన మీ అంతరాత్మను అడిగి, మీ అంతరాత్మ ఎవరిని సూచిస్తుందో వారికి ఓటు వేయండి. మీ అంతరాత్మకి తెలుసు ఎవరైతే మీకు మంచిది, మీ దేశానికి మంచిది అని. కాబట్టి ఈ ఒక్కసారి మీ మనసు మాటని కాకుండా, ఈ పక్కనున్న జనాల మాటలని కాకుండా, మీ అంతరాత్మ ఎవరిని సూచిస్తుందో వారికి ఓటు వేయడానికి ప్రయత్నించండి. మీ అంతరాత్మ దైవస్వరూపం కాబట్టి దాని మాట వినే ప్రయత్నం చేయండి. ఓటు వేసే ముందు మీకు సృష్టిలో అన్నింటికన్నా పవిత్రంగా మీకు మీ భగవంతుడే అనిపిస్తాడు. కాబట్టి మీ భగవంతుడిని తలుచుకొని ఓటు వేయండి. ఖచ్చితంగా మంచి ప్రజానాయకులు వస్తారు. మన దేశ భవిష్యత్తు కూడా మరింతగా వికాసం వైపు నడుస్తుందని నా అభిప్రాయం. నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏమైపోతుందిలే అని మాత్రం భావించి ఇంట్లో కూర్చోబోకండి. మీ అంతరాత్మ ఎవరిని సూచిస్తుందో వారికి ఖచ్చితంగా ఓటు వేయండి. తద్వారా దేశ వికాసంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఓటు ఒక్కటే మనకున్న నారాయణాస్త్రం. ఆ నారాయణాస్త్రాన్ని వాడుకొని ఎవరైతే మన భవిష్యత్తును వికాసం వైపు తీసుకెళ్ళగలుగుతారో అని ఆలోచించి ఓటు వేయండి. మీ ఓటు మీ దేశ భవిష్యత్తును, మీ భవిష్యత్తును, మీ కుటుంబ భవిష్యత్తును, మీ రాష్ట్ర భవిష్యత్తును నిర్ధారిస్తుంది. కాబట్టి పవిత్రంగా ఆలోచించి మీ దైవాన్ని తలుచుకొని ఓటు వేయండి. ఖచ్చితంగా దేశం వికాసం వైపు వెళ్తుంది. మన దేశానికి ఆ పొటెన్షియల్ ఉంది. మీ యొక్క హక్కును వాడుకోండి. కాబట్టి మీ ఓటు హక్కును ఖచ్చితంగా వాడుకుంటారని ఆశిస్తూ జై హింద్, భారత్ మాతాకి జై, శ్రీమాత్రే నమః.